అందరికీ నమస్తే అండి. వార్తా కబుర్లకు స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక సంచలనమైనటువంటి వార్త అయితే వెలుగు చూసిందండి. ఇది ఒక న్యూస్ మాత్రమే కాదు, కంటిన్యూ అయ్యేటటువంటి రాజకీయ థ్రిల్లర్ అని కూడా చెప్పొచ్చు. ఒక థ్రిల్లర్ ఎపిసోడ్ లాగా నడిచేటటువంటి అవకాశం ఉంది. అదే అందరికీ తెలిసిందే అండి. అంటే చాలా రోజులుగా ఆ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత నుంచి, గెలవక ముందు నుంచి కూడా మాట్లాడుకుంటున్నటువంటి టాపిక్ అదే లిక్కర్ స్కామ్. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం ఎప్పుడు తెరపైకి వచ్చింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత విజయసాయి రెడ్డి గారు ఒకసారి న్యూస్ ఆయనే స్వయంగానే ఏదో స్కామ్లోనో ఏదో విషయం మీద ఇంట్రాగేషన్కి వెళ్ళినప్పుడు న్యూస్ ఛానల్లోనో ఒక మాట అన్నారు. ఈ స్కామ్ కి బయట పెట్టడంలో ప్రధానమైనటువంటి సూత్రధారి కూడా ఆయనే అని చెప్పొచ్చు. ఈ లిక్కర్ కుంభకోణానికి అసలు కింగ్ పిన్ రాజ్ కసిరెడ్డి అని ఆ ఒక్క స్టేట్మెంట్ ఒకసారి ఇచ్చారు ఆయన, గుర్తుందా లేదా మీ అందరికి? ఆ ఒక్క స్టేట్మెంట్ తో ఈ కేసు ఒక్కసారిగా వెబ్ సిరీస్ లో మారిపోయిందని. అంటే ఒక చిన్న చిన్న ఎపిసోడ్స్ రాజ్ కసిరెడ్డి గారిని వెంటబట్టడం, ఇంకా దాని మీద చాలా మంది మీద ఇంట్రాగేషన్లు చేయటం, ఇవన్నీ జరిగినాయి. ఇందులో ఒక ఎపిసోడ్ అయిపోతే ఇంకో ఎపిసోడ్ లాగా, ఇంకో ఎపిసోడ్ అయిపోతే కొత్త ట్విస్ట్లు అనమాట. అంటే మనకి సీరియల్ ఏ విధంగా సాగుతుందో ఆ రకమైనటువంటి ట్విస్టులతో ఈ మద్యం కుంభకోణం సాగుతూ ఉంది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ స్కామ్ ను బయట పెట్టినటువంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు అదే కేసులో అక్యూజ్డ్ గా మారారు. అంటే అప్పట్లో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఈ కేసు, ఈ కుంభకోణం ఎలాగో బయటకు వస్తుంది, మన ప్రభుత్వం పోయింది కాబట్టి ఈ బయటకు వచ్చినప్పుడు మనం ఇరుక్కోకుండా ఉండాలి అన్నట్లుగా ఆయనే దీనిపైన అంటే బయట పెడుతున్నట్లుగా ఏదైనా డ్రామా ఆడాడు అనుకోవచ్చా? వాస్తవానికి ఒకసారి ఆలోచించండి. అప్పట్లో ఆయన చెప్పినటువంటి ఏదైతే ఆ స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ కి ఇప్పుడు అక్యూజ్డ్ గా మారటం వెనక ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి? రెండింటికి లింక్ ఎక్కడ కూడా అర్థం కానటువంటి విషయం. ఇప్పుడు అందరి మధ్య ఉన్నటువంటి ప్రశ్న ఒక్కటేనండి. విజయసాయి రెడ్డి బయట పెట్టాడు, రైట్, కానీ ఆయన్ని ఎప్పుడు విచారణకు పిలువబడతారు, ఎప్పుడు విచారణకు పిలిచి ఆయన ద్వారా ఇంకొన్ని విషయాలు రాబడతారని చాలా మంది చాలా సార్లు మాట్లాడటం జరిగింది. అనుకున్నట్లుగానే ఆ సమయం ఇప్పుడు వచ్చిందండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఈడీ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి అధికారికంగా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నెల 22వ తారీఖున విచారణకు హాజరవ్వాలి అని చెప్పి నోటీసులు అయితే ఇవ్వటం జరిగిందండి. సాధారణంగా సిబిఐ కానీ ఈడీ కానీ నోటీసులు ఇచ్చారు అంటే అవి లైట్ గా తీసుకునేటటువంటి వ్యవహారం కాదు. ఎందుకంటే ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈ సంస్థలు ప్రశ్నలు అడగటానికి ముందే డాక్యుమెంట్లు, ట్రాన్సాక్షన్లు, మనీ ట్రయల్స్ అన్ని సిద్ధం చేసుకుంటాయి. దానికి సంబంధించినటువంటి, అంటే వాళ్ళు అడగటం కోసం ఏదైతే ఉండాలో వాటికి సంబంధించినటువంటి అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఆ తర్వాత నోటీసులు ఇవ్వటం జరుగుతుందండి. ఇక్కడ ఈడీ చెప్తున్నది కూడా ఇదే. ఈ లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ జరిగింది, దానికి సంబంధించినటువంటి కీలక ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అని. అయితే ఇప్పుడు అసలు ఆసక్తికరమైనటువంటి భాగం మాత్రం ఇప్పుడే మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే 22వ తేదీన విచారణకు వెళ్తే విజయసాయి రెడ్డిని ఏమడుగుతారు? డిస్టిలరీ యజమానులతో మీటింగ్స్ ఎందుకు చేశారు? రాజ్ కసిరెడ్డితో మీ సంబంధం ఏంటి? మీ ఇంట్లో 2 సార్లు మీటింగ్స్ జరిగినటువంటి మాట నిజమేనా? స్కామ్ డబ్బు ఎటు వెళ్ళింది? ఇవన్నీ అడిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు వైసీపీకి చెందినటువంటి చాలా మంది నేతలను ఈడీ పిలిచినప్పుడు కూడా ఇదే క్వశ్చన్స్ అడగడం జరిగింది. కానీ వాళ్ళ సమాధానాలు ఏంటి? గుర్తులేదు, తెలియదు, మర్చిపోయాను. ఇవే సాధారణంగా అందరూ చెప్పినటువంటి సమాధానాలు. కానీ అదే సమయంలో ఈడీ ఒక ఫైల్ తెరిచి ఇదిగో ఇది ఆధారం, దీని గురించి ఏం చెబుతారు అని అడిగితే నోరు మెదపలేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇప్పుడు అదే పరిస్థితి విజయసాయి రెడ్డికి ఎదురవుతుందా? ఒకవేళ విజయసాయి రెడ్డికి ఎదురైతే అదే పరిస్థితి ఇప్పుడు వస్తే ఆయన చేయబోయేటటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇదే అసలైనటువంటి చర్చ నడుస్తుందండి. ఇక్కడ ఒక కీలకమైనటువంటి రాజకీయ కోణం ఉంది. వైసీపీలో విజయసాయి రెడ్డి గారి పాత్ర ఏంటి? అసలు రాజ్యసభ ఎంపీ అనేది ఒక హోదా మాత్రమేనండి. ఆయన
ఏం చేసేవాళ్ళో అందరికీ తెలిసిందే. ఢిల్లీలో లాబింగ్స్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు మేనేజ్ చేయడం కావచ్చు, కేంద్రంలో లైజనింగ్ కావచ్చు. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారి కేసులన్నీ ఉన్నాయో, స్కామ్కి సంబంధించి కావచ్చు, మనీకి సంబంధించి కావచ్చు, ఆయన మీద ఉన్నటువంటి కేసుల్లో ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా విజయసాయి రెడ్డి గారు. ఇది వైసీపీలో ఓపెన్ సీక్రెట్ అండి. అలాంటి వ్యక్తికే ఇప్పుడు ఈడీ నోటీసులు ఇవ్వడం అంటే ఇది చిన్న విషయం అయితే కాదండి. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. ఇటీవల కాలంలో విజయసాయి రెడ్డి గారి ప్రవర్తన ఏదైతే ఉందో పూర్తిగా మారింది. చంద్రబాబు నాయుడుపై ఒక్క ట్వీట్ లేదు, పవన్ కళ్యాణ్ పై దాడులు లేవు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని దూషించడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ఇవన్నీ చేశారు. కానీ ఇప్పుడు ఎక్కడా కూడా లేరనమాట. సైలెన్స్, నేను రాజకీయ సన్యాసం తీసుకున్నా అన్నట్లుగా ఉంటున్నారు. ఆల్రెడీ చెప్పేశారులేండి, నేను రాజకీయాలకి దూరంగా ఉండి వ్యవసాయం చేసుకుంటా అని. ఇవన్నీ స్కాములు బయటపడతాయని మా భయంతోనే ఇవన్నీ చేశారేమో తెలియదు. ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి ట్వీట్ల ప్రకారం చూసుకుంటే ఒకప్పుడు కన్నా ఇప్పుడు చెప్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నా మిత్రుడు అని చెప్పడం, హిందూ సాంప్రదాయాలు, హిందూ ధర్మం మీద హఠాత్తుగా పోస్టులు పెట్టడం, ఇవన్నీ చూసి బీజేపీ వైపు ఆయన అడుగులు వేస్తున్నారా, బీజేపీలో కలవడం కోసం, బీజేపీలో చేరడం కోసం ఆయన ఎత్తులు వేస్తున్నారా అనేటటువంటి చర్చ బలంగా నడిచింది ఒకప్పుడు, ఈ మధ్య కాలంలోనే. అయితే సమాచారం ప్రకారం ఏంటంటే ఆ ప్రయత్నాలు జరిగిన కూటమిలోని పార్టీలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అనేటటువంటి టాక్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఇదేనండి. ఈడీ విచారణ తర్వాత విజయసాయి రెడ్డి గారు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? సాధారణంగా కేంద్ర పెద్దల ఆశీస్సులు ఉంటే మాత్రం, అంటే ఇప్పుడు పదవిలో ఉన్నటువంటి బీజేపీ ఆశీస్సులు ఉంటే మాత్రం ఎంత పెద్ద కేసులైనా ఆగిపోతాయి. ఎందుకంటే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, కేంద్రం చేతుల్లో ఉంటుంది కాబట్టి. కానీ లిక్కర్ స్కామ్ విషయంలో చరిత్ర చూస్తే అది అంత ఈజీగా ఆగిన కేసు కాదండి. తెలంగాణలో కవిత కావచ్చు, సిసోడియా కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, ఇంకా కొంతమంది వేరే వేరే స్టేట్స్ ఎంపీస్ కూడా, వేరే వేరే స్టేట్స్ పొలిటికల్ లీడర్స్ కూడా ఇలాంటి కేసుల్లో ఇప్పటికీ సవాళ్ళు ఎదుర్కొంటూనే ఉన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం లెవెల్ వాళ్ళే అరెస్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ లిక్కర్ స్కామ్స్ లో. అలాంటి లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు ఏపీకి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఎంత దూరం వెళ్తుంది? తాడేపల్లి దాకా వెళ్తుందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా టచ్ చేస్తుందా? లేదా ఇది కూడా మిగతా కేసుల్లా ఏం తేలదా? ఏం తేలకుండా అదే స్టేజ్లో ఆగిపోతుందా? ఈడీ చెబుతుంది మా దగ్గర ఆధారాలు ఉన్నాయని. అయితే 22వ తేదీ తర్వాత ఈ కేసు దిశ ఏంటో ఖచ్చితంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారిని ఎంక్వైరీకి పిలిచారు కాబట్టి. ఇది రాజకీయ ప్రతీకారమా లేక నిజంగా జరిగినటువంటి భారీ ఆర్థిక నేరమా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా మీ విలువైనటువంటి సమాచారం మాకు ఎంతో వాల్యుబుల్ అయినటువంటి మీ మెసేజ్ల ద్వారా మాకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాం. అప్పటి వరకు జై హింద్.